దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున ఆదివార దినము దేవుడిని ఆరాధించే సమయం కావున అందరము కూడా మొదటిగా ఈ యొక్క మొదటి ఆదివారము ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సంఘంలోనికి వెళ్ళి దేవుడి యొక్క ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని ఆలోచిస్తూ ఉంటాం, దేవుడి యొక్క ఆచరిస్తూ ఉంటాం. కావున మనము ఆచరించే వారంగా కాక దేవుడు అనుగ్రహించిన దానిని మనము ఏ విధంగా నడుచుకోవాలో ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుడి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మనం సజీవంగా ఉన్నా, మనం సజీవంగా లేకపోయినా అని కాదు, కానీ మనము ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ఆయన యొక్క కృపను చూపిస్తూ ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అనగా, దేవుడి యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మనము జీవము గలవారముగా కాము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కావున దేవుడి ప్రియులారా, అది దేవుడి యొక్క ప్రియులారా, ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున ఈ దినమున దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి మనం చూస్తున్నాం. అనగా దేవుడి యొక్క శరీరమును రక్తమును తిని త్రాగడానికి మనము వెళ్తూ ఉన్నాం. దేవుని ఆలయమును కనేది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధమైన ఆయన యొక్క రక్త శరీరములను మనము తీసుకుంటూ ఉన్నాం. ఒక మనిషి శరీరమును ముట్టుకోవాలంటే ఎంతగానో ఇబ్బంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుండి చూడవచ్చు, 22 నుండి కూడా చూడవచ్చు. అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఆయన ప్రభు వలన పొందిన దేవుడిగా ఈ లోకంలో మనము దేవుడు దిగి వచ్చిన ఆహారముగా మనం చూస్తున్నాం. పౌలు గారు ప్రభు ద్వారా పొందిన దానిని అని జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ దినమున మనము కూడా దేవుడి యొక్క శరీర రక్తములను ఆయన యొక్క పరిశుద్ధమైన మర్మములకు తగినట్టుగా మనం తీసుకొనడానికి మనకు ఏ అర్హత ఉన్నది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము సమాధాన స్థితిలో వెళ్ళి దేవుడి యొక్క సమాధాన అర్థమైన శిక్షను మనము పొందకుండానట్లు మనము దేవుడి యొక్క మన యొక్క సమాధానార్థ శిక్ష దేవుడు పొంది ఉన్నాడు. కావున మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క శరీరమును రక్తమును ఆయన యొక్క ఏకముగా ఆయన యొక్క శరీరమై ఉన్నామని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. నిన్నటి దినమున చూసుకున్నాం మనం, 7 గంపలు నిండుగా దేవుడు ఎత్తినడు. ఆయన అదే విధంగా 7 దేవుడు రొట్టెలు విరిచి దేవుడు ఆశీర్వదించిన దేవుడు. అందుకే మన జీవితాలలో కష్టాలు నష్టాలు ఏ వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయవద్దని జ్ఞాపకం చేస్తున్నాం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన యుగయుగములు సజీవుడుగా మన మధ్యలో ఉండి ఆత్మరూపకంగా మనల్ని నడిపిస్తున్న దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి ఇది మీ కొరకు చిందించబడుతున్న మీ కొరకు విరవబడుతున్న నా శరీరము అని జ్ఞాపకం చేశారు. అనగా ఆయన యొక్క శ్రమలను, ఆయన యొక్క పునరుత్థానమును, ఆయన యొక్క మరణమును ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఆయన యొక్క శరీరముగా దేవుడు దానిని ఎంతగా ఇబ్బందులకు గురి అవుతుంది అనేది ముందుగా తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 25వ వచనంలో చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధనగా ఒలుకుతున్న యేసయ్య రక్తము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దీని ద్వారా అనేకులకు పాప క్షమాపణతో పాటు నిత్య జీవము గలవారిగా దేవుడు తీర్చిదిద్దాలన్న ఆలోచనతో దేవుడు చేస్తున్న యాగముగా దీనిని
జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడి ప్రియులారా, మనము దేవుడి యొక్క శరీరము రక్తము అనగానే ఇంత వైన్ అని అనుకుంటాం. కానీ దేవుడి యొక్క శరీరము అని ఎప్పుడైతే మనము ఆలోచన చేస్తామో, ప్రభువు యొక్క శరీరము అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, మన జీవితాలలో దేవుడు అదే స్థాయిలో మనము దేవుడికంటూ ఇచ్చే ప్రత్యేకత స్థానములో దేవుడు మనల్ని కూడా అదే స్థానంలో ఉంచుతారనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 25వ వచనంలో చూస్తే, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఇది చేస్తున్నప్పుడు ఎంతమంది మీ దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయారని అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఎంతమంది మీ దేవుడి యందు మనము ఏకత్వము కలిగి జీవించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. నీవు నేను ఏకమగు వరకు అని మనం పాడుకుంటూ ఉంటాం. కానీ ఎంతమంది మీ ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుడి యొక్క ప్రేమ నీ కొరకు నా కొరకు కల్వరిలో కార్చిన శిలువ యాగము ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనము కడగబడుతూ పవిత్రులమవుతున్నామని ఎంతమంది మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రియులారా, ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకునవలసినదై ఉంటూ ఉన్నది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు వివేకముతో చెప్తూ ఉన్నాడు, మనము ఎవరమైతే దేవుడి యొక్క శరీరం కాదు ఇది రొట్టె అని తింటామో మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులుగా తీర్చబడతామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కావున దేవుడి యొక్క శరీరముగా రక్తముగా మార్చబడిన ఈ యొక్క పరిశుద్ధమైన బల్లలో మనం పాలు పొందుతున్నామంటే కేవలము సమాధాన స్థితి సరిపోదండి. సమాధాన స్థితితో పాటు అనేకులతో కాక తొందరపాటు లేకుండా, మన యొక్క సొంత నిర్ణయాలు కాకుండా, ఏ భేదము ఏ అభిప్రాయము లేకుండా మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడుతూ దేవుడి యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారములో మనము ఎప్పుడైతే చేయి వేస్తామో నిండుగా దేవుడు మనలను కాపాడి ఆయన నిత్య జీవానికి వారసులగుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనము జీవము కలిగి ఉండాలంటే కేవలము ఆయన యొక్క శరీర రక్తములో ఉంటే కాదు. బిడ్డలారా, ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుడి ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఆయన రక్త శరీరములను, దేవుడి యొక్క రక్త శరీరములను మనం త్రాగినప్పుడు, లేదా మనము దేవుడి యొక్క రక్త శరీరములుగా వాటిని భావించినప్పుడే మన యందు నిత్య జీవము కలుగుతూ ఉందని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత యుగయుగములు ఆయన సజీవుడైనట్టుగా మనము కూడా ఆయనతో పాటు ఏకీభవించు వారముగా ఉంటామని ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ ఆదివార దినమున మీతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అటువంటి కృప, అటు కాపుదల, సంరక్షణ మీకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి అయ్యా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన అయ్యా తండ్రి నిత్య జీవములో ఏ విధంగా ప్రవేశించాలి అనే కృపను మాకు వివరించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును వింటున్నారో వారి హృదయములను మీరు కదిలింపజేయండి. అయ్యా తండ్రి, తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క కృపల చేత భద్రపరచండి. ఈ దినమున ప్రత్యేకంగా ఎట్టి ఆరాధనలు ఎన్ని బిడ్డలైతే ఎన్ని కుటుంబాలలో జరుగుతున్నాయో ప్రభా, అయ్యా తండ్రి ఎన్ని సంఘాలలో జరుగుతున్నాయో ప్రభా, అటు సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయా స్థలములను మీరు జ్ఞాపకం చేసుకునండి. వర్షము ద్వారా ఇబ్బంది పడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆయా తండ్రి చర్చెస్ లేక ఎంతమంది బిడ్డలైతున్నారో ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కావలసిన ప్రతిదీ అయ్యా తండ్రి ప్రతి సేవకుడికి అయ్యా తండ్రి మీరే అనుగ్రహించి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసి అయ్యా తండ్రి నీ సేవను ఉరుకురికి చేసే కృపను అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబమును మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వాతావరణమును అనుకూలపరిచి దేవుడు ప్రతి ఆరోగ్యమును ఆయుష్ను ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యు.